హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి సైకాలజీలో రిపీటెడ్‌గా అలిగే ప్రీవియస్ క్వెషన్స్ అయితే చూద్దాం రండి. 50 బిట్స్ అండి ఇవి. పెరుగుదల, వికాసానికి సంబంధించి సరైన వాక్యం ఏది? పెరుగుదల గుణాత్మకమైనది, వికాసం పరిమాణాత్మకమైనది. పెరుగుదల జీవితాంతం సాగుతుంది. పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది. వికాసం ఒక దశలో ఆగిపోతుంది. ఆన్సరు వికా పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. అంటే కొలవగలం పెరుగుదలని. వికాసం గుణాత్మకమైనది. పెరుగుదల అనేది శారీరక మార్పులను, ఎత్తు, బరువును సూచిస్తుంది కాబట్టి ఇది పరిమాణాత్మకమైనది. వికాసం అనేది మానసిక, సామాజిక మార్పులను సూచిస్తుంది కాబట్టి ఇది గుణాత్మకమైనది. శిశువు మొదట చేతితో వస్తువును పట్టుకుని తర్వాత వేలను ఉపయోగించడం ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? పరస్పర సంబంధ సూత్రం, సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగే సూత్రం, ఏకీకృత సూత్రం, వికాస వైవిధ్య సూత్రం. ఆన్సర్ సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగే సూత్రము. వికాసం ఎల్లప్పుడూ సాధారణ ప్రతిస్పందనల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపుకు సాగుతుంది. శిశువు తల నుండి ప్రారంభమై అడుగుల వైపుకు సాగే వికాస క్రమం ఏది? సమీప దూరస్థ వికాసం, శిరోపాదాభిముఖ వికాసం, పరస్పర వికాసం, నిరంతర వికాసం. ఆన్సర్ శిరోపాదాభిముఖ వికాసం. తల నుండి కాళ్ళ వైపు సాగే వికాసాన్ని శిరోపాద వికాస సూత్రం అంటారు. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఎదురయ్యే మానసిక, సామాజిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? శ్రమశీలత వర్సెస్ స్థిరత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం, చొరవ వర్సెస్ తప్పు చేయడం అనే భావన, నమ్మకం వర్సెస్ అవిశ్వాసం. ఆన్సర్ పాత్ర గుర్తింపు వర్సెస్ గందరగోళం. కౌమార దశలో పిల్లలు తమ స్వంత గుర్తింపు కోసం ఆరాటపడతారు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ 0 నుంచి 2 సంవత్సరాల చివరి నాటికి శిశువు వస్తువు కంటికి కనిపించకపోయినా అది ఉంటుంది అనే జ్ఞానం వస్తుంది. ఒక పిల్లవాడు అన్ని పక్షుల రెక్కలు ఉంటాయి కాబట్టి ఎగిరే ప్రతిదీ పక్షే అని భావించడం పియాజే ప్రకారం ఏమిటి? సాత్మీకరణం, అనుగుణ్యత, సమతుల్యత, కేంద్రీకరణం. ఆన్సర్ సాత్మీకరణం. ఉన్న పథకంలో కొత్త సమాచారాన్ని మార్పులు చేయకుండా చేర్చుకోవడాన్ని సాత్మీకరణం అంటారు. హోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మంచి బాలుడు, మంచి బాలిక అనుసరణీయమైన ఏ నైతిక స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, అమూర్త నైతిక స్థాయి. ఆన్సర్ సాంప్రదాయ స్థాయి. 3వ దశ. ఇతరుల మెప్పు కోసం పిల్లలు నియమాలను పాటిస్తారు. వైట్యాస్కీ ప్రకారం ఒక నిపుణుడి సహాయంతో ఒక విద్యార్థి తన ప్రస్తుత స్థాయి కంటే ఎక్కువ నేర్చుకోగల సామర్థ్యాన్ని ఏమంటారు? స్కాఫోల్డింగ్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్స్ డెవలప్మెంట్, జెడ్పీడి, ఆత్మశ్రయిత చింతన, సాత్మీకరణం. ఆన్సర్ జెడ్పీడి. విద్యార్థి స్వయంగా చేయగలిగే దానికి ఇతరుల సహాయంతో చేయగలిగే దానికి మధ్య గల వ్యత్యాసాన్ని జెడ్పీడి అంటారు. వైట్యాస్కీ సిద్ధాంతంలో తాత్కాలికంగా అందించే సహాయాన్ని ఏమంటారు? నిరంతర సహాయం, స్కాఫోల్డింగ్, కండిషనింగ్, సంజ్ఞానాత్మక పటం. ఆన్సర్ స్కాఫోల్డింగ్. నేర్చుకునే ప్రక్రియలో ఇచ్చే తాత్కాలిక మద్దతు లేదా హింట్లను స్కాఫోల్డింగ్ అని అంటారు. భాషా వికాసానికి సంబంధించి భాషా గ్రహణ సాధనం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ LADను ప్రతిపాదించింది ఎవరు? స్కిన్నరు, చామ్స్కీ, జోన్ పియాజీ, వైట్యాస్కీ. ఆన్సర్ చామ్స్కీ. మానవుల పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం ఉంటుందని చామ్స్కీ చెప్పారు. వ్యక్తి వికాసంపై అత్యంత ప్రభావం చూపే అనువంశికత మరియు పరిసరాల మధ్య సంబంధం ఎలాంటిది? అనువంశికత ప్లస్ పరిసరం, అనువంశికత మైనస్ పరిసరం, అనువంశికత ఇంటూ పరిసరం, అనువంశికత డివైడెడ్ బై పరిసరం. ఆన్సర్ అనువంశికత ఇంటూ పరిసరం. వికాసం అనేది అనువంశిక మరియు పరిసరాల పరస్పర లబ్ధం. క్రింది వాటిలో ఏది ప్రాథమిక సాంఘీకరణ సాధనము? పాఠశాల, మీడియా, కుటుంబము, మత సంస్థలు. ఆన్సర్ కుటుంబం. శిశువు జన్మించిన తర్వాత మొదట కుటుంబం ద్వారానే సాంఘికీకరణ ప్రారంభమవుతుంది. అనువంశికత కంటే పరిసరాలే వ్యక్తి వికాసానికి ముఖ్యం అని నిరూపించడానికి వాట్సన్ చేసిన ప్రయోగం ఎవరి మీద? ఆల్బర్ట్ అనే చిన్నారి మీద, క్లారా మరియు విలియం, జూక్స్ కుటుంబము, కల్లికాట్ కుటుంబము. ఆన్సర్ ఆల్బర్ట్ అనే చిన్నారి మీద. పిల్లల్లో ఆత్మభావన ఏ దశలో వేగంగా అభివృద్ధి చెందుతుంది? శైశవ దశ, పూర్వబాల్య దశ, కౌమార దశ, ఉత్తర దశ. ఆన్సర్ పూర్వబాల్య దశ. స్మార్ట్ అండ్ స్ట్రెస్, ఒత్తిడి, సుడిగాలి దశ అని స్టాన్లీ హాల్ ఏ దశను పేర్కొన్నారు? బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, వయోజన దశ. ఆన్సర్ కౌమార దశ. కౌమార దశలో శారీరక హార్మోన్ల మార్పుల వల్ల తీవ్రమైన భావోద్వేగాల జడులు జరుగుతాయి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దం అనేది మొదట ఏమిటి? నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన, ప్రతిస్పందన ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ నిబంధిత ఉద్దీపన.
శిక్షణకు ముందు గంట శబ్దం తటస్థ ఉద్దీపన, శిక్షణ తర్వాత అది నిబంధిత ఉద్దీపనగా మారుతుంది. ప్రయత్న దోషం అభ్యసన సిద్ధాంతాన్ని ప్రయత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? స్కిన్నరు, థారండైక్, కోహ్లరు, బండూరా. ఆన్సరు థారండైక్. థారండైక్ అభ్యసన నియమంలో పునర్ఫలనం లేదా బహుమతుల ప్రాధాన్యతను తెలిపే నియమం ఏది? సన్నద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఉపయోగిత నియమం. ఆన్సరు ఫలిత నియమం. ఫలిత నియమం సంతోషకరంగా ఉంటే అభ్యసన బలం పుంజుకుంటుంది. అదే ఫలిత నియమం. కార్యాచరణ నిబంధన సిద్ధాంతంలో ప్రాధాన్యత దేనికి ఉంటుంది? ఉద్దీపన, ప్రతిస్పందన, అంతర్దృష్టి, అనుకరణ. ఆన్సరు ప్రతిస్పందన. స్కిన్నర్ సిద్ధాంతంలో మొదట ప్రతిస్పందన జరిగిన తర్వాతే పునర్బలం లభిస్తుంది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంతో సంబంధం ఉన్న వాదం ఏది? ప్రవర్తనావాదం, గెస్టాల్ట్ వాదం, హేతువాదం, నిర్మాణాత్మక వాదం. ఆన్సర్ గెస్టాల్ట్ వాదం. కోహ్లర్, కోఫ్కా, వర్ధీమన్ గెస్టాల్ట్ వాదులు. వీరు సమస్యను మొత్తం చూసి అంతర్దృష్టి ద్వారా పరిష్కరించడానికి సమర్థించారు. సుల్తానా అనే చింపాంజీపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? పావ్లో, కోహ్లర్, స్కిన్నర్, థారండైక్. ఆన్సర్ కోహ్లర్. ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? పరిశీలన అభ్యసన సిద్ధాంతం, సాంఘిక అభ్యసనం, క్షేత్ర సిద్ధాంతం, ఆవిష్కరణ సిద్ధాంతం, శాబ్ద సిద్ధాంతం. శాబ్ద అభ్యసనం. ఆన్సర్ పరిశీలన అభ్యసన సిద్ధాంతము. పిల్లలు సమాజంలో మోడల్స్ అంటే నాయకులు, నటులు, తల్లిదండ్రులను పరిశీలించి అనుకరించి నేర్చుకుంటారు. పరిశీలన అభ్యసనలో గల సరైన క్రమం ఏమిటి? అవధానము, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్పా. అవధానము, ధారణ, పునరుత్పాదన, పునర్బలనము. అభ్యసన బదలాయింపులో సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి స్కూటర్ సులభంగా తొక్కడం ఏ రకమైన బదలాయింపు? శూన్య బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, అనుకూల బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. ఆన్సర్ అనుకూల బదలాయింపు. ఒక రకమైన అభ్యసనం తర్వాత నేర్చుకునే దానికి సహాయపడితే అది అనుకూల బదలాయింపు. టైప్ రైటింగ్ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ కీబోర్డు వాడటంలో ఇబ్బంది కలగడం టైప్ రైటింగ్ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ కీబోర్డు వాడటంలో ఇబ్బంది కలగడం అనేది ఏ బదలాయింపు? అనుకూల, ప్రతికూల, శూన్య, ఏకపార్శ్వ. ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణక సిద్ధాంతంలో అన్నింటికంటే అగ్రస్థానంలో ఉండే అత్యున్నత అవసరం ఏది? రక్షణ, శారీరక అవసరం, ఆత్మ సాఫల్యత, గుర్తింపు అవసరాలు. ఆన్సర్ ఆత్మ సాఫల్యత. మెక్డూగల్ ప్రకారం మానవుల సహజాతాల సంఖ్య ఎంత? 10, 12, 14, 16. ఆన్సర్ 14. ఎబ్బింగ్ హాస్ ప్రకారం స్మృతి మరియు విస్మృతి ప్రయోగాలలో విస్మృతి రేటు ఏ సమయంలో అత్యంత వేగంగా ఉంటుంది? అభ్యసనం జరిగిన మొదటి గంటలో, ఒక రోజు తర్వాత, ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత. ఆన్సర్ అభ్యసనం జరిగిన మొదటి గంటలో. ఎబ్బింగ్ హాస్ విస్మృతి వక్ర రేఖ ప్రకారం నేర్చుకున్న మొదటి 20 నుండి 60 నిమిషాల్లో విస్మృతి చాలా వేగంగా జరుగుతుంది. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న కొత్త విషయాల స్మృతికి అంతరాయం కలిగిస్తే దాన్ని ఏమంటారు? తిరోగమన అవరోధం, పురోగమన అవరోధం, దమనం, అనావశ్యకత వల్ల క్షీణత. ఆన్సర్ పురోగమన అవరోధం. పాత విషయం కొత్త విషయానికి అడ్డుపడితే అది పురోగమన అవరోధం. ఒక విద్యార్థి పరీక్ష హాల్లో తనకు తెలిసిన జవాబును కూడా ఒత్తిడి వల్ల గుర్తు తెచ్చుకోలేకపోవడాన్ని ఏమంటారు? ఒక విద్యార్థి పరీక్ష హాల్లో తనకు బాగా తెలిసిన జవాబును కూడా ఒత్తిడి వల్ల గుర్తుకు తెచ్చుకోలేకపోవడాన్ని ఏమంటారు? దమనము, తాత్కాలిక విస్మృతి, మానసిక తిరోగమనం, స్మృతి నాశనం. ఆన్సర్ తాత్కాలిక విస్మృతి. బుద్ధిమాంద్యత గల పిల్లల ఐక్యూ సాధారణంగా ఎంత ఉంటుంది? 90 నుంచి 110, 110 నుంచి 120, 70 కంటే తక్కువ, 140 కంటే ఎక్కువ. ఆన్సర్ 70 కంటే తక్కువ. బుద్ధి లబ్ధిని కనుగొనడానికి సరైన సూత్రం ఏమిటి? MA/CA × 100, CA/MA × 100, MA × CA/100, MA/CA+100. ఆన్సర్ MA/CA × 100. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రోనాలికల్ ఏజ్. MA మానసిక వయసుపై శారీరక వయసు × 100. దీన్ని స్టెర్న్ ప్రతిపాదించగా టెర్మన్ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞలో గల మొత్తం కారకాలు సామర్థ్యాల సంఖ్య ఎంత? 120, 150 లేదా 180, 100, 60. ఆన్సర్ 150 లేదా 180. హార్వర్డ్ గార్డెనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, త్రిమితీయ సిద్ధాంతం. ఆన్సర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. సృజనాత్మకత క్రింది వాటిలో దేనితో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది? సమైక్య ఆలోచన, వివిధ లేదా విచేతన ఆలోచన, సాంప్రదాయ ఆలోచన, అనుకరణ ఆలోచన. ఆన్సర్ వివిధ లేదా విచేతన ఆలోచన. ఒకే సమస్యకు అనేక కొత్త కోణాల్లో పరిష్కారాలు ఆలోచించడాన్ని విచేతన ఆలోచన అంటారు. ఇది సృజనాత్మకత లక్షణం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం సంపూర్ణ సుఖవాద సూత్రం పై ఆధారపడి పనిచేసే మూర్తిమత్వ భాగం ఏది? అహము, ఇడ్డు, ఈ సూపర్ ఈగో, చేతనం. ఆన్సర్ ఇడ్ అనేది తక్షణ కోరికల నెరవేర్పును, సుఖాన్ని మాత్రమే కోరుకుంటుంది. నియమాలను పట్టించుకోదు.
ఒక అబ్బాయి పరీక్షలో ఫెయిల్ అయ్యి పేపర్ చాలా కఠినంగా ఇచ్చారు, అందుకే ఫెయిల్ అయ్యాను అనడం ఏ రక్షక తంత్రం? ఒక అబ్బాయి పరీక్ష ఫెయిల్ అయ్యి పేపర్ చాలా టఫ్గా ఇచ్చాడు, అందుకే ఫెయిల్ అయ్యాను అని అన్నాడంట. అవతల ఆ పేపర్ మీద తప్పు నెట్టేశాడు. ఇది ఏంటి? హేతుకీకరణం, ప్రక్షేపణం, దమనం, తిరోగమనం. ఆన్సర్ హేతుకీకరణం. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సాకులు చెప్పడాన్ని హేతుకీకరణం అంటారు. తన కోపాన్ని ఆఫీసులో బాస్ పై చూపలేక ఇంటికి వచ్చి భార్యపై లేదా పిల్లలపై చూపడం ఏ రక్షక తంత్రం? తదాత్మీకరణం, డిస్ప్లేస్మెంట్, ప్రతిచర్యారోపణం, పరిహారం. ఆన్సర్ డిస్ప్లేస్మెంట్, విస్థాపనం. రోషాక్ సిరామరకల పరీక్షలో ఉండే మొత్తం కార్డుల సంఖ్య ఎంత? 5, 10, 20, 30. ఆన్సర్ 10. మూర్తిమత్వాన్ని మాపనం చేసే TAT థీమాటిక్ అప్రాప్రియేషన్ టెస్ట్ ను రూపొందించింది ఎవరు? ముర్రే మరియు మోర్గాన్, హార్మన్ రోషాక్, కార్ల్ జుంగ్, ఆల్పోర్ట్. ఆన్సర్ ముర్రే మరియు మోర్గాన్. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉండాలి? 35:40, 35:1, 40:1, 30:1, 25:1. ఆన్సర్ 30:1. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం సూత్రం ఏమిటి? పరీక్షల సంఖ్యను పెంచడం, భారం లేని అభ్యసనం, ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య, పాఠ్య పుస్తకాలకే పరిమితం కావడం. ఆన్సర్ భారం లేని అభ్యసనము. క్రింది వాటిలో ఏది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి? ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, అన్వేషణ లేదా ప్రాజెక్టు పద్ధతి, సాంప్రదాయ పద్ధతి. ఆన్సర్ అన్వేషణ లేదా ప్రాజెక్టు పద్ధతి. ఒక విద్యార్థి అక్షరాలను వెనుకకు రాయడం, చదవడంలో తీవ్ర ఇబ్బందులు పట్టాన్ని ఏ అభ్యసన వైకల్యం అంటారు? డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్పెక్సియా. ఆన్సర్ డిస్లెక్సియా. అసలు ఈ బిట్ల మీద బిట్టు లేకుండా టెట్టు పేపర్ అనేది ఉండదు. రీడింగ్ మరియు అక్షరాల గుర్తింపు సమస్యను డిస్లెక్సియా అంటారు. గణిత సమస్యలు అయితే డిస్కాల్కులియా అని, రాత సమస్యలు అయితే డిస్గ్రాఫియా అని అంటారు. సమగ్ర విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కేవలం వికలాంగుల ప్రత్యేక పాఠశాలను నిర్మించడం, సాధారణ మరియు ప్రత్యేక అవసరాల గల పిల్లలందరినీ ఒక చోట విద్యను అందించడం, ప్రతిభావంతులకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, గ్రామీణ పిల్లలకు దూర విద్య అందించడం. ఆన్సర్ సాధారణ మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరినీ ఒకే చోట విద్య అందించటము. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనే పదాన్ని దేనికి సూచిస్తుంది? కేవలం విద్యా విషయాలు, సహ విద్యా విషయాలు మరియు విద్యా విషయక రంగాలు రెండింటినీ, కేవలం ఆటలు లేదా వార్షిక పరీక్షలు. ఆన్సర్ సహ విద్యా విషయకాలు మరియు విద్యా విషయకాలు రెండింటినీ సూచిస్తుంది. బోధనలో రూపాత్మక మూల్యాంకనం ఎప్పుడు నిర్వహిస్తారు? పాఠ్యాంశం ముగిసిన తర్వాత, చివరిలో, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలో, నిరంతరాయంగా, కోర్సు ప్రారంభంలో, కేవలం వార్షిక సమయంలో. ఆన్సర్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, నిరంతరాయంగా. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో గల 3 రంగాలు ఏమిటి? జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు, సాంఘిక నైతిక శారీరక రంగాలు, వ్యక్తిగత సామాజిక ఆర్థిక రంగాలు, బోధన అభ్యసన మూల్యాంకన రంగాలు. ఆన్సర్ జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక సమస్యను పరిష్కరించడానికి తక్షణమే చేసే పరిశోధనను ఏమంటారు? మౌలిక పరిశోధన, అన్వయ పరిశోధన, చర్యాతీరక పరిశోధన, చారిత్రక పరిశోధన. ఆన్సర్ చర్యాతీరక పరిశోధన. తరగతి గది పరిధిలో ఎదురయ్యే తక్షణ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుడు చేసే ప్రక్రియ చర్యాతీరక పరిశోధన. నాయకత్వ శైలులు విద్యార్థులు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ నాయకుడు ఉపాధ్యాయుడు జోక్యం చేసుకోని శైలి ఏది? నిర్దేశిత నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, జోక్య రహిత నాయకత్వం, కేంద్రీకృత నాయకత్వం. ఆన్సర్ జోక్య రహిత నాయకత్వం. ఇవి ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా టెట్టులో అడిగే బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.